బుల్లితెరపై పలు సీరియల్స్ లో చిన్న చిన్న పాత్రలు పోషించి తెలుగు ప్రజలకి దగ్గరైంది వర్ష. ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షోలోకి ఎంట్రీ ఇచ్చి తనదైన కామెడీ టైమింగ్ తో అలరించింది. ఇదే షోలో ఇమాన్యుయల్ తో కలిసి కామెడీ లవ్ ట్రాక్ చేసి మరింత పాపులర్ అయింది. అలాగే ఈ కామెడీ షోతో పాటు బయట ఈవెంట్స్, సోషల్ మీడియాలో క్రేజీ గ్లామర్ ఫోటోషూట్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంది ఈ అమ్మడు. అయితే కొన్ని రోజులుగా వర్ష నెట్టింట అటు కామెడీ షోలోను సైలెంట్ అయిపోయింది. ఇప్పటికే సీరియల్స్ నుంచి తప్పుకున్న ఈ అమ్మడు కేవలం జబర్దస్త్ షో మాత్రమే చేస్తుంది. అలాగే నెట్టింట యాక్టివ్ గా ఉంటూ క్రేజీ ఫోటో షూట్ చేస్తుంది. తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఇదే ఇంటర్వ్యూలో కెరియర్ ప్రారంభంలో తాను పడ్డ కష్టాలను చెప్పుకొచ్చింది వర్ష. తనను చాలా మంది బాధ పెట్టారని, ముందు ఒకలా వెనక ఒకలా ఉండే వాళ్ళని కావాలని బాధ పెట్టారని, తెలిసిన వాళ్లే అలా చేశారని తెలిపింది. 6 ఏళ్ల క్రితం ఓ ఈవెంట్ ఉందని, అందులో తన డాన్స్ ప్రోగ్రాం ఉందని పిలిచారని, దీంతో తను సొంతంగా ఫ్లైట్ టికెట్ పెట్టుకొని అక్కడకు వెళ్తే వసతులు సరిగ్గా లేవని, అప్పటికే చాలా మంది ఆర్టిస్టులు పర్ఫార్మెన్స్ ఇస్తున్నారని, కనీసం తనను ప్రాక్టీస్ కూడా చేయించలేదని తెలిపింది. స్టేజ్ పై అందరూ ప్రోగ్రాం చేస్తూ ఉంటే తనను వెనకాల ఒక గుడిసెలో కూర్చోబెట్టారని, అప్పుడే ఓ ఆర్టిస్ట్ వచ్చి రెడీ అవుతూ తనను కాసేపు అద్దం పట్టుకోమని అడిగితే గంట సేపు వాళ్లకు అద్దం పట్టుకొని నిల్చున్నానని, కావాలని తనతో అలా చేయించారని తెలిసింది. ప్రోగ్రాం లేకపోయినా ఉంది అని చెప్పి పిలిచి మరీ బాధ పెట్టారంటూ ఎమోషనల్ అయింది వర్ష. తన మీద పంచులు వేస్తూ కామెడీ చేసినప్పుడు సరదాగానే తీసుకున్నానని, ఎప్పుడైతే నిజంగానే తిడుతున్నారని తెలిసిందో తట్టుకోలేకపోయానని తెలిపింది. డబ్బు, పేరు అందరూ ఉన్న సుఖం లేదని, ఇలాంటి జీవితం మళ్ళీ రావద్దని దేవుడిని కోరుకుంటున్నానని, అసలు ఈ ఫీల్డ్ కే రావద్దని తెలిపింది వర్ష.